సోషల్ మీడియా పుణ్యమా అని ఫెడౌట్ అయిపోయిన స్టార్స్ ఒకప్పుడు ఓ ఊపు ఊపి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సెలబ్రిటీలను చూడగలుగుతున్నాం. అప్పట్లో స్క్రీన్ మీద షైన్ అయిన స్టార్స్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫ్యాన్స్, నెటిజన్స్ కనిపెట్టేస్తున్నారు, గుర్తుపట్టేస్తున్నారు. సీనియర్ యాక్ట్రెస్ భానుప్రియ గురించి, హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు, సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన క్యారెక్టర్ల గురించి కొత్తగా చెప్పకర్లేదు. అయితే భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ గురించి బయట జనాలకు పెద్దగా తెలియదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చారామె. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు శాంతి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన కాబోయే అల్లుడు అనే సినిమాతో పరిచయం అయ్యారామె. తన సినిమాల్లో భానుప్రియకు ప్రిఫరెన్స్ ఇచ్చే డైరెక్టర్ వంశీ తీసిన మహర్షి మూవీలోనూ నటించారు శాంతిప్రియ. తర్వాత సింహస్వప్నం, రక్త కన్నీరు, నాకు పెళ్ళాం కావాలి లాంటి పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ లాంగ్వేజెస్ లోనూ యాక్ట్ చేశారు. కన్నడలో ఒకే ఒక్క సినిమా చేశారు. 1989లో విశ్వామిత్ర, 2002లో ఆర్యమాన్, బ్రహ్మాండ్ కా యోధా అనే సీరియల్స్ లో కనిపించారు. 1999లో స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ వి శాంతారాం మనవడు, నటుడు అయిన సిద్ధార్థ రాయ్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు. 2004లో సిద్ధార్థ గుండెపోటుతో మరణించారు. పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండడం వల్ల ప్రొఫెషన్ ని పక్కన పెట్టిన శాంతిప్రియ పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో మళ్ళీ మేకప్ వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 55 ఏళ్ల వయసులోనూ సాలిడ్ మేకవర్ తో చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారామె. మరో 2 హిందీ సీరియల్స్ లోనూ కనిపించిన శాంతిప్రియ 2022 నుండి ధారావి బ్యాంక్ సిరీస్ చేస్తున్నారు. తిరిగి కెరీర్ స్టార్ట్ చేశాక క్రేజీ సిరీస్ అండ్ ఫిల్మ్స్ తో ఫుల్ బిజీ అయిన శాంతి లేటెస్ట్ ట్రెండీ స్టైలిష్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటుంటారు. రీసెంట్ గా ఆమె బోల్డ్ లుక్ తో కనిపించి షాక్ ఇచ్చారు. ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికీ కుదిరింది అంటూ బాలీవుడ్ మీడియా తన న్యూ లుక్ గురించి రాసిన ఆర్టికల్స్ పోస్ట్ చేశారు. కాస్త క్లీవేజ్, హాట్ లుక్స్ తో యూత్ పోరగాళ్లకు నేత్రానందాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం విశేషం. జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు సెలబ్రిటీ గుండు చేయించుకున్నా కూడా ట్రెండే అంటున్నారు నెటిజన్స్. ఇక మరికొందరైతే క్యాన్సరా, కీమో చేయించుకున్నారా, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం లుక్ బాగుందని అంటున్నారు.